అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసాం. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. ఈ 9 నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది, నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈరోజు 26 మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఓన్లీ 5 to 6 స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది. బీ క్లియర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, లెర్నింగ్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగో వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది, లెర్నింగ్ పోతుంది. అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఇప్పుడు నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మాట్లాడాలని, ఫోకస్ మిస్ కాకుండా. అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే సాధ్యమవుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో, ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి. ఆ మెజరబుల్ గా ఉండడానికే GSTP. ఈరోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మీ దగ్గర ఇచ్చాం.